మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. వ్యాపారులు రోడ్లపైన అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మిగతా వార్తల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. రసాయనాలతో తయారు చేసినవి కాకుండా పర్యావరణానికి మేలు చేకూర్చే మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలంటూ నిర్వాహకులు కోరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు శ్రీరాంపూర్ శ్యామ్నగర్లో తుపాకీతో బెదిరించిన ఘటన కలకలం రేపింది. 2 కుటుంబాల మధ్య తగాదాల్లో తుపాకీతో బెదిరించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో 4వ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టారు. జైనూరుకు వెళ్లే అన్ని మార్గాలను కూడా బారికేడ్లతో పోలీసులు మూసివేశారు.